ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సంగారెడ్డిలో? ఓన్లీ 2014-15 ఏదైతే ఎంపీ బై ఎలక్షన్లో వచ్చిందో వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్. ఒరిజినల్ కాంగ్రెస్లో జస్ట్ 1-2% ఉంటారు. అంటే ఒక లీడర్ చెప్తేనే కాంగ్రెస్ జెండా పట్టుకోవాలి. వాళ్ళంతా స్వచ్ఛంద కార్యకర్త అంటూ జెండా పట్టుకోవడానికి. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ఎదగడము ఇక్కడ ఉన్నటువంటి జగ్గారెడ్డికి నచ్చలేదంటారా? సంగారెడ్డిలో జగ్గారెడ్డి చెప్పిందే నడవాలని ఆయన. మేమేమో కాంగ్రెస్ అభిమానులుగా ఉన్నాం. పిసిసి గారు ఏ ఆదేశం ఇస్తుంది చేస్తాం. మరి జోడో యాత్ర ప్రోగ్రామ్ చేసినప్పుడు అది మీ ఖర్చా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ది? మ్యాక్సిమం రాహుల్ గాంధీ జోడో యాత్రికుల విజల్స్ తెచ్చి చూడొచ్చు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని ఎవరు అనొద్దు అన్నారు. కానీ మేము మా ఏరియాకి వచ్చే వరకు రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్నాం, రాహుల్ గాంధీ జిందాబాద్ అన్నాం, జగ్గారెడ్డి కూడా జిందాబాద్ అన్నాం. బట్ అందరిని అన్నాం అంటే ప్రొబిటెడ్, ఈ పేరెత్తొద్దు. జగ్గారెడ్డిని గెలిపియాలి ఖచ్చితంగా అని ఒక భుజం తట్టి కూడా చేస్తే నన్ను పడగొట్టేస్తారు. దీనిలో ప్రధానమైన పాత్ర పొన్నం శంకర్ రెడ్డిది లేదంటారా? నాతో పాటు ఇంక ఇద్దరు పార్టీ మారొద్దు అని చెప్పారు. మేము ఇక్కడ ఇంకా స్టార్టే కాలేదు, అప్పటికే టీవీలో వచ్చేస్తుంది బ్రేకింగ్ న్యూస్లో. ఆడ బైస్ పెట్టుకున్నాం. అప్పటి నుండి ఇంకా మాకు ఎక్కువైపోయింది. అంటే మీరు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అడుగుజాడలు నడుస్తారు, తర్వాత దామోదర్ మంత్రి అడుగుజాడలు కూడా నడుస్తారు. ఆ సిచ్యువేషన్ జగ్గారెడ్డికి నచ్చలేదంటారా? మేము కాటా శ్రీనివాస్ గౌడ్ అని కాంగ్రెస్ కోసము ఎవరైతే పాటుపడతారో, కాంగ్రెస్ కోసమే లాయల్గా పనిచేస్తారో వాళ్ళ కోసం పనిచేస్తారు. అసలు ఎందుకు మీకు ఇంత విభేదాలు ఎందుకున్నాయి కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే జగ్గారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాడు, అప్పుడు మేము వెళ్ళలేదు. వచ్చినాక మమ్మల్ని సెకండ్ క్లాస్ కాంగ్రెస్ వాళ్ళ కిందనే చూసిండు. నాకు బ్లాక్ ప్రెసిడెంట్ ఇచ్చింది కూడా సింతా లక్ష్మారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు. ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ జెండా మీరు ఎందుకు ఇవ్వలేదు? అది మా పూర్వీకులు కాంగ్రెస్ మా తాతల నుండి వస్తున్నది. కింగ్ మేకర్ లాగా ఉండాలనుకుంటే వెనకాల నాకైనా కాడికి సర్పంచులు కానీ ఏవి కానీ. జగ్గారెడ్డి గారు అన్న విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి బీఫామ్ చేయవచ్చు. మీరు సీనియర్, మీకు ఎందుకు రావాలనుకుంటున్నారు? అంటే మేము పార్టీ కోసం పనిచేస్తాము, వ్యక్తికి పనిచేయమని ఇప్పుడు 10 సార్లు చెప్పాను. ఆయనకు అది నచ్చదు. బీఫామ్లు మీకు రాలేవనుకో, మీకు అశంక పెరుగుతుందా? అప్పుడు బాలాజీ ఫంక్షన్లో ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో అందరు ఇక్కడ వచ్చాకల్లా నేను చెప్పి సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా నేను చెప్తేనే పోవాలి అన్నాను. కాంగ్రెస్ అన్నామనుకో కథమే. కాంగ్రెస్ అన్నది ఫస్ట్ సార్, తర్వాత ఎదురనీయకూడదని జగ్గారెడ్డి టార్గెట్ అంటారా? నాకే కాదు, సెకండ్ గ్రేడ్ క్యాడరే ఉండదు. కాంప్లైంట్ ఇస్తే అది చెప్పిన ఆ కాంప్లైంట్ తీసుకోవద్దు అని చెప్పినట్ట. ఇప్పటి వరకు అది పెండింగ్ అంతే. బీజేపీలో టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోండి, కానీ శంకర్ రెడ్డి వాళ్ళు చేస్తే సీనియర్ తీసుకోవద్దని. ఇక్కడ మీరు బై బర్త్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మీరు అధిష్టానం మిమ్మల్ని గుర్తించలేదంటారా? అంటే డబ్బులు ఇచ్చి మీడియాలో లేనిది క్రియేట్ చేసుకోలేదు. జనరల్ పబ్లిక్లో ఉన్నాం, డబ్బులు ఇచ్చి పదవులు ఎందుకు తెచ్చుకోవాలి? అంటే ఇప్పుడు రికమెండ్లు కానీ పైరవీలు కానీ చేసి పదవులు ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు ఆయన పార్టీ మారిండు, సింతా లక్ష్మారెడ్డి గారు, దామోదర్ గారు ఇచ్చేసారు. అంటే మనం గుర్తుపట్టి ఇచ్చేసారు. స్ట్రేట్ ఫార్వర్డ్ స్టేజ్ల మీద జగ్గారెడ్డి స్పీచ్ల ద్వారా చెప్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు తెరపైకి వస్తారా శంకర్ రెడ్డి? అంటే ఎవరు పెట్టుకోరు అనుకున్నారు ఇక్కడ. ఓకే, నేను పెట్టుకున్నప్పటి నుండి అది ఇంకా ఎక్కువైపోయింది. అంటే వీడు కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. మీరు దరఖాస్తు పెట్టుకున్నా, అది దరఖాస్తు పెట్టుకున్నదే నచ్చక తొక్కేద్దామని చూస్తున్నాం. జగ్గారెడ్డి గారు కబ్జా చేస్తారంటారా? జగ్గారెడ్డి గారు అంటే అనుచరులు. ఇప్పుడు ఆయనకు తెలుసో తెలియదు, కానీ అనుచరులు వచ్చి జైలుకి వస్తే నేను దాన్ని అబ్జెక్షన్ చేశాను. జోడో యాత్ర చేశారు, తర్వాత అనేక ప్రోగ్రామ్స్ సక్సెస్ చేశారు. దీనిలో కూడా మీరు స్టేజ్ మీద ఉన్నారా లేకపోతే స్టేజ్ కింద కూర్చున్నారా? స్టేజ్ మీద అక్కడ రానియాడు. అంటే చెప్పినట్టు ఇన్నటోళ్ళకి మాత్రమే ఒరిజినల్ బ్రాండ్ ఉంటే కూడా. పార్టీ బేసిక్ వేరు, వ్యక్తిగతంగా బేసిక్. కాంగ్రెస్ పార్టీ చెయ్యని చెప్పలేదు కదా. వ్యక్తిగతంగా జగ్గారెడ్డికి టార్గెట్ శంకర్ రెడ్డి.
ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో సంగారెడ్డి మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ మరి పొన్నం శంకరెడ్డితో ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వరావరి, మరి ఇక్కడ జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, మరి పొన్నం శంకరెడ్డికి వార్ నడుస్తున్నది. మరి రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? మరి శంకరెడ్డి మాటలు అడిగే తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సంగారెడ్డిలో? సార్, సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అంటే జెన్యూన్ కాంగ్రెస్ వాళ్ళు అంతా పక్కకు ఉన్నారు. ఓన్లీ 2014-15లో ఏదైతే ఎంపీ బై ఎలక్షన్లో వచ్చిర్రో వాళ్ళకు మాత్రమే ప్రిఫరెంట్. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ 1-2% ఉంటారు. మ్యాక్సిమం కాంగ్రెస్ వాళ్ళు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ చాలామంది పార్టీ వీడిపోయినరు ఇంతకుముందు. ఓన్లీ ఏంటంటే పార్టీలు మారుకుంటా ఉన్న వాళ్ళకి ఒరిజినల్ అంటే కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కోసం పనిచేస్తారో లాయల్గా ఉన్న వాళ్ళకు సంగారెడ్డిలో వాల్యూ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి నిక్కాసమైన కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి అర్హత లేదని మీ భావన? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోకాదు, అంటే ఒక లీడర్ చెప్తేనే కాంగ్రెస్ జెండా పట్టుకోవాలి. అంతే. వాళ్ళంతా స్వచ్ఛంద కార్యకర్త అంటూ జెండా పట్టుకుంటే నచ్చదిడ. ఓకే, అంటే మీరు వ్యక్తిగతంగా జగ్గారెడ్డి పైన విమర్శిస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటేనే విమర్శిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అంటే మా తాతల నుండి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఒకటే పార్టీ కాంగ్రెస్కు ఎవరు ఏమన్నా ఊరుకోకుంటుంది. ఓకే, అట్లాంటిది ఎవరు లేకున్నా కాంగ్రెస్ కోసం జెండా పట్టుకొని మా ఊళ్ళో ఎంపీ బై ఎలక్షన్లో అందరూ పోయినా కూడా నేను ఎంపీ బై ఎలక్షన్లో నేను క్యాంపెయిన్ చేసుకుంటా. నేను కాంగ్రెస్కు నా వంతు అయిన కాడికి చేసుకుంటూ వచ్చాను. 6 నిమిషాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేశాను. కానీ మీకు బీఫామ్ కూడా దక్కలేదు, ఎందుకంటారు? ఎందుకంటే మేము కొన్ని రేవంత్ రెడ్డి గారు పీసీసీ ఉన్నప్పుడు మేము డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాం సంగాడిలో. ఎవరు చేయలేరు. ఇప్పుడు ఎవరైతే కాంటెస్ట్ ఉన్న సర్పంచ్లు నిలబడ్డ వాళ్ళ దానిలో కానీ ఇప్పుడు కౌన్సిలర్ ఎవరైతే నిలబడదాం అనుకుంటారో అందులో 95% ఎవరివి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి. మీరు కావస్తే ఎస్బీ రిపోర్ట్స్ తీసుకొని చూసుకోవచ్చు. కలెక్టరేట్ దగ్గర మేము చేసాం. పెట్రోలింగ్, గ్యాస్ అవన్నిటిపైన ధర్నాలు మేము చేశాం. అంటే నేను బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా మా ఆధ్వర్యంలో కొందరిని పెట్టి చేసినాం. అది మా నాయకునికి నచ్చలేదు, ఇక్కడ నాయకునికి నచ్చలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఎదగడము ఇక్కడ ఉన్నటువంటి జగ్గారెడ్డికి నచ్చలేదంటారా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి పీసీసీకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నచ్చలేదంటారా? అయితే సంగారెడ్డిలో జగ్గారెడ్డి చెప్పిందే నడవాలని ఆయన, మేమేమో కాంగ్రెస్ అభిమానులుగా ఉన్నా పీసీసీ గారు ఏ ఆదేశం ఇస్తే అది చేస్తాం. మేము పీసీసీ పోయి ఫాలో అయ్యాము. అందుకే మేమంటే అది ఒక కోపం. మొత్తానికైతే మీరు పార్టీ ఆదేశాల మేరకే మీరు సపోర్ట్ చేశారు పీసీసీ నుండి ఏది వస్తే చేశాం. ఓకే, కానీ ఇక్కడ జగ్గారెడ్డి మరి పీసీసీ వర్గం సపోర్ట్ చేయలేదు కదా పీసీసీకి గతంలో. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్లలో మేము బలి అవుతున్నాం. అంటే ఇప్పుడు పీసీసీ మీద అంటే మేము పీసీసీ ఫొటోస్ పెట్టడము బ్యానర్లలో, పీసీసీ రాహుల్ గాంధీ జోడో యాత్రలు, మ్యాక్సిమం రాహుల్ గాంధీ జోడో యాత్రలు విజువల్స్ తెచ్చి చూడొచ్చు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అని ఎవరు అనొద్దు అన్నారు. కానీ మేము మా ఏరియాకి వచ్చే వరకు రేవంత్ రెడ్డి జిందాబాద్ అన్నాం, రాహుల్ గాంధీ జిందాబాద్ అన్నాం, జగ్గారెడ్డి కూడా జిందాబాద్ అన్నాం. బట్ అందరిని అన్నాం. కానీ ఏంటంటే కొన్ని కాన్సెప్ట్ ఇక్కడ ఇది అంటే ప్రొహిబిటెడ్, ఈ పేరెత్తొద్దు. ఓకే, అట్లా. మరి జోడో యాత్ర ప్రోగ్రామ్ చేసినప్పుడు అది మీ ఖర్చా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ది ఖర్చుతోటి కూడుకున్న పని? ఒక్కొక్క ఏరియా ఇప్పుడు చౌరస్తా వచ్చే వరకు నేను పెట్టుకున్నాను ఈ ఏరియా. ఓకే, అయితే అంటే నాకు సంబంధించిన పబ్లిక్ని నేను మొబిలైజ్ చేశాను. మ్యాక్సిమం అక్కడ నుండి కాట శ్రీనివాస్ గౌడ్ తెచ్చారు. అక్కడ మన డిస్ట్రిక్ట్ ఎంట్రన్స్ మాకు జస్ట్ 5 కిలోమీటర్స్ వరకు. ఓకే, అక్కడ నుండి జగ్గారెడ్డి గారు పెట్టుకున్నారు. నిన్న కూడా ఒక కామెంట్ జగ్గారెడ్డి చేశారు, ఏదైతే నన్ను రాహుల్ గాంధీ వచ్చేసి నన్ను గెలిపియని, జగ్గారెడ్డిని గెలిపియాలి ఖచ్చితంగా అని ఒక భుజం తట్టి కూడా చేస్తే నన్ను పొడగొట్టేస్తారు. దీనిలో ప్రధానమైన పాత్ర పొన్నం శంకరెడ్డిది లేదంటారా? పొన్నం శంకరెడ్డిది. నేను కాంగ్రెస్కి లాయల్గా పనిచేస్తుంది. అయితే జస్ట్ అంతకుముందు మీకు ఒకటి చెప్తా. ముత్తంగిలో ఒకటి అంటే ఆఫీస్లో ఒక డిస్కషన్ అయింది ఎలక్షన్స్కి 1 month ముందు. దాన్ని మీకు విజువల్స్ ఇస్తాను. డిస్కషన్ అయింది. పార్టీ మారుతుంటే అంటే నేను ఆర్గ్యుమెంట్ చేశాను, వచ్చేసాను. నాతో పాటు ఇంక 2 పార్టీ మారొద్దు అని చెప్పారు. మేము ఇక్కడ ఇంకా స్టార్టే కాలేదు, అప్పటికే టీవీలో వచ్చేస్తుంది బ్రేకింగ్ న్యూస్లో. ఆడ బైస్ పెట్టుకున్నాం. అప్పటి నుండి ఇంకా మాకు ఎక్కువైపోయింది. తర్వాత ఇక్కడ వచ్చినాక
జగ్గారెడ్డికి చేద్దామన్నా కూడా ఆయన అనుచరులేమంటారు, మేము మా సార్ అయితే ఏ పార్టీలో ఉన్నా మేము మినిస్టర్ అవుతామన్నాడు. అంటే కదా మాకు ఇక ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు ఏ పార్టీకి చేయాలి అన్నట్టు పోయి మేము మా ఫ్రెండ్ పక్క కాట శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, అంటే ఎక్కువ ప్రతిసారి కష్టపడంతా కష్టపడలేదు. పక్క కాట శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు, అక్కడ పోయి అంటే మాకు అయిన కాడికి సాయం చేశాడు. అంటే అక్కడ మా రిలేషన్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, అట్లా పోయి చెప్పాను, కాస్తే అట్లాంటివి కూడా మీకు ఫొటోస్ విజువల్స్ పెడతాను. ఇవి అంటే కాటాకు జగ్గారెడ్డి గారికి ఏముండేనేమో మేము అక్కడ పోయింది అతనికి అది కూడా నచ్చలేదు. అంటే మీరు ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అడుగుజాడలు నడుస్తారు, తర్వాత దామోదర్ మంత్రి అడుగుజాడలు కూడా నడుస్తారు. ఆ సిచ్యువేషన్ జగ్గారెడ్డికి నచ్చలేదంటారా? మేము కాటా శ్రీనివాస్ గౌడ్ అని కాంగ్రెస్ కోసము ఎవరైతే పాటు పడతారో, కాంగ్రెస్ కోసమే లాయల్గా పనిచేస్తారో వాళ్ళ కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం చేసుకుంటూ వచ్చాం. అసలు ఎందుకు మీకు ఇంత విభేదాలు ఎందుకున్నాయి కాంగ్రెస్ పార్టీలో? ఎందుకంటే అధిష్టానం అంతా పెద్ద కుటుంబం అంతా కలిసి కట్టుగా పనిచేస్తాం అనుకుంటాం, కలుస్తామని చెప్తా ఉన్నాం. మరి ఈ రోజు వచ్చే వరకు పొన్నం శంకర్ రెడ్డికి చీకటికే మిగిలింది. అది ఎందుకు వచ్చినటువంటి ప్రస్తావన? ఇక్కడ ఒకటే, ఎప్పుడైతే ఎంపీ బై ఎలక్షన్స్లో 2014-15 ఎంపీ బై ఎలక్షన్లో సార్ అతను జగ్గారెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాడు. అప్పుడు మేము వెళ్ళలేదు. వచ్చినాక ఇక మమ్మల్ని సెకండ్ క్లాస్ కాంగ్రెస్ వాళ్ళ కిందనే చూసిండు. నాకు బ్లాక్ ప్రెసిడెంట్ ఇచ్చింది కూడా సునీత లక్ష్మారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, సురేష్ శెట్కర్ గారు, కుసుమ్ గారు. ఓకే, కుసుంబా ఇచ్చారు. అప్పుడు జగ్గారెడ్డి పార్టీలో లేరు. జగ్గారెడ్డి గారు ఉంటే ఇవ్వకుండా అది కూడా. మోస్ట్ సీనియర్ మీరే పార్టీలో సార్ 100 years ఎబో. మీరు కాన్స్టిట్యున్సీలో ఎవరినన్నా అడగండి, ఓకే, ఒకటే పార్టీ కోసం. ఇంకోటి మా ఇండివిజువల్ ఫండింగ్తోని పక్క విలేజ్లో ఎక్కడన్నా పూర్ణ క్యాండిడేట్స్ సర్పంచులు కానీ ఎంపీడీస్ మాకు అయినది ఎలక్షన్స్ అప్పుడు మా అయిన కాడికి చేస్తుంటాం. మొన్న రీసెంట్లీ కూడా సర్పంచ్ ఎలక్షన్ మేము డమ్మీ ఉన్నా కూడా మమ్మల్ని అంటే న్యూట్రల్గా ఉంచినా కూడా మాకు అయిన కాడికి సర్పంచులకు కొందరికి మా తరఫున సాయం చేశాం. ఓకే, మరి ఎందుకు మీరు ఇంత విరుద్ధంగా మీకు? ఎందుకంటే ఇక సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎందుకంటే జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరు మాజీ బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇంత జరుగుతున్నప్పుడు అధిష్టానం మిమ్మల్ని ఇద్దరు పిలిచి కోఆర్డినేషన్ చేయలేదంటారు? అదే ఇంకోటి, అధిష్టానం అంటే ఇప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారేమో. ఇప్పుడు ఇంకోటి అధిష్టానం అంటే మనం అనుకున్నాం తెలుస్తుంది, వాళ్ళు తెలిస్తే పిలుస్తారు, పిలవకపోతే ఇట్లనే ఉందాము. ఇప్పుడు ఇంకోటి రీసెంట్ మళ్ళీ ఏదో మొన్న ఒక ఇష్యూ వచ్చి మళ్ళీ పార్టీ గింపింగ్ అని ఏదో వచ్చింది రీసెంట్లీ, చారీ ఏదో ఎన్టీవీ రిపోర్టర్ దాంట్లో వచ్చింది. మళ్ళీ పోతే మళ్ళీ మనమే ఉంటాం కదా, కాంగ్రెస్ జెండా పట్టేటోడు ఉండాలి కదా సంగాడిలో అని అనుకున్నా. మరి మీరు జగ్గారెడ్డికి జిందాబాద్ అని ఎందుకు అనలేకపోయారు? కాంగ్రెస్కి జిందాబాద్ అంట, నేను వ్యక్తికి అనను. ఓకే, కాంగ్రెస్కి జిందాబాద్ అంట. అంటే పార్టీ ఆదేశాల మీదకి శంకర్ రెడ్డి నడుస్తారు కదా, అంతే. మరి పార్టీ ఏదైతే బీఫామ్ ఇచ్చి పంపించిందో అతని కింద శంకర్ రెడ్డి పనిచేస్తాడా పనిచేయడా? పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేస్తాం. కాకపోతే ఆడ 10 years నుండి ఇంకొకటి ఏదైతే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో మ్యాక్సిమం మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసినా కూడా తెలుసు, చాలామంది సర్పంచులు ఎంపీటీసీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంతకుముందు జస్ట్ 5-6 తర్వాత సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆడ ఇంకో గ్రూపును క్రియేట్ చేయడం, వాళ్ళను అవమానించడం, ఓకే, అది ఉంటుంది. అట్లా ఏం దాకా ప్రిపేర్ చేస్తాం. పార్టీ అంటే అభిమానమే, సప్పుడు తప్పుకున్నాం. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని మళ్ళా బదలం కావాలన్నా? ఓకే, అంటే మొత్తం మీద డబ్బులు ఖర్చు మీ మళ్ళీ మీది డబ్బులు ఇంకోటి ఎవరినన్నా అడగండి, డబ్బులు మా ఫండ్ ₹1 కూడా మేము పార్టీ నుండి ఎక్స్పెక్ట్ చేయము, మేము తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. మరి ఇంత అవమానం జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ జెండా మీరు ఎందుకు ఇడవలేరు? అది మా పూర్వీకులు కాంగ్రెస్ మా తాతల నుండి వస్తున్నది, మా తాతల నుండి వస్తుంది. ఇప్పుడు నేను మారిననుకో ఏదన్నా అంటే ఇక వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ పోతని నా కాడికి నేను క్లోజ్ అని ఇక నేనైతే ఏది కాంటెస్ట్ చేసే క్యాండిడేట్ని కాదు. ఓకే, కాంటెస్ట్ చేసే కాకపోతే కింగ్ మేకర్ లాగా ఉండాలనుకుంటే వెనకాల నాకైనా కాడికి సర్పంచులు కానీ ఏవి కానీ వచ్చిన వాళ్ళకు సాయం చేయడం, హెల్ప్ చేయడం, అది నాది. ఓకే, ఇప్పుడు పొన్నం శంకర్ రెడ్డి గారు ఏదైతే పార్టీలో పనిచేస్తున్నారో ఇప్పుడు బీఫామ్లు అంటే మీ వర్గానికి సంబంధించినటువంటి బీఫామ్లు అడుక్కునే స్థితిలోకి వచ్చారు. అంటే వీళ్ళకి మీరు మీ వర్గానికి ఏం చెప్పబోతున్నారు? బీఫామ్లు వస్తున్నాయి మనకు అంటున్నారా, రావడం లేదంటున్నారు? వాళ్ళు అంటే డైరెక్ట్ ఇయ్యము అని ఆయన అంచర్లు ఇయ్యం. సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు మన ఎంబడి ఎవరు లేరో వాళ్ళకి ఇవ్వము. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ నుండి ఒకటి మీరు 10 ఏళ్ల నుండి ఎవరు కష్టపడ్డారో అని ఒక వర్డ్ అన్నాడు సార్ జగ్గారెడ్డి గారు. 10 ఏళ్ల నుండి ఎవరైతే కష్టపడ్డారో కష్టకాలంలో 10 ఏళ్ల నుండి కష్టపడ్డారంటే మరి పీసీసీ ఇచ్చినప్పుడు ఎంతమంది ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు? 10 ఏళ్ల నుండి అంటే ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లో అతనితో పాటు వచ్చిన వాళ్ళు మాత్రమే
ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అన్నట్టు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కానట్టు. అంటే జగ్గారెడ్డి గారు అన్న విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి బీఫాములు లేవని చెప్పారు. మీరు సీనియర్ మోస్ట్, మీకు ఎందుకు రావనుకుంటున్నారు? నాకు రావంటే మేము పార్టీ కోసం పనిచేస్తాము, వ్యక్తికి పనిచేయమని ఇప్పుడు 10 సార్లు చెప్పాను. ఆయనకు అది నచ్చదు. ఎందుకు వ్యక్తి మీద అంత కసి ఎందుకు? వ్యక్తి కాదు, వ్యక్తి నేను అనేందుకు అనుకోవాలి. పార్టీ ఫస్ట్ అనాలి, ఎవరైనా పార్టీ ఫస్ట్ అనాలి. అంటాడు కదా, రాహుల్ గాంధీ జిందాబాదు, ప్రియాంక గాంధీ జిందాబాదు, సోనియా గాంధీ జిందాబాదు. సార్ ఒక్కటి, బాలాజీ ఫంక్షన్ హాల్లో ఒకసారి అప్పుడు మా దామోదర్ రాజనరసింహ గారు మినిస్ట్రీ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయి సంగాడికి వచ్చారు. చాలామంది ఇక్కడ చూడడానికి, సార్ని చూడడానికి వచ్చారు ఫస్ట్ టైం. అప్పుడు బాలాజీ ఫంక్షన్ హాల్లో ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో అందరు ఇక్కడ వచ్చాకల్లా నేను సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా నేను చెప్తేనే పోవాలి అన్నాడు. అట్లాంటివి మాకు నచ్చింది. ఓకే, అంటే జగ్గారెడ్డి స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండడా? ఎందుకంటే తెర మీద అన్ని చెప్తాడు, తర్వాత సైడ్గా బ్రేక్లు వేస్తాడా కాంగ్రెస్ కార్యకర్తలకే కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకే కానీ? సంగాడిలో కాంగ్రెస్ అంటే జనూన్ కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అగర్ మొన్న అతను బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంపీలో కాంగ్రెస్ అని చెప్పుకొని కూడా స్విచ్ ఆఫ్లు చేసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్న 5% ఉండొచ్చు, 5% కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే కాంగ్రెస్ అన్నామనుకో కథమే, కాంగ్రెస్ అనొద్దు, ఫస్ట్ సార్ తర్వాత కాంగ్రెస్. ఓకే, ఇక్కడ బ్రాండ్ జగ్గారెడ్డి తర్వాత కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ అయితే కాదు. మరి చెప్తాడు కదా, కాంగ్రెస్ నాకు ఢిల్లీ దాకా ఉంది టోషన్, నాకు ఏదైనా నాకు ప్రాణం ఇచ్చింది, నిలబెట్టింది సోనియా గాంధీ అని చెప్పేసి చెప్తాడు కదా. ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే అన్నప్పుడు ఉండదా సార్? ఢిల్లీ వరకు ఉంటుంది కదా. 3 సార్లు అంటే ఫిగరే కదా. ఏముంది మరి ఇప్పుడు మీ టార్గెట్ ఏముంది ఇప్పుడు? సార్ మా టార్గెట్ ఏం లేదు. నేనేది ఎక్స్పెక్ట్ చేయను కావున ఇట్లనే పార్టీలో ఉండిపోదాం అనుకున్నాను. అయితే ఇప్పుడు పిల్లలు అన్నారు, అంటే అన్న అంటే సీనియర్ నెంబర్ తిరగకపోతే మీకు బీఫామ్లు ఇస్తాం అది ఇది అన్నారంట. కొందరికి పొండిరా అని చెప్పిన, ప్లస్ ఎవరికైతే ఇయ్యము మేము ఇండిపెండెంట్గా పడతాము అది ఇది అంటే చూద్దాం ప్రభాయ్ రాకపోతే చూద్దాము అన్నా. కానీ వాళ్ళు పిల్లలు వింటట్లేరు. ఎందుకంటే నోటిఫికేషన్ రేపు ఎల్లుండి వస్తుంది, మళ్ళీ మాకు బ్రేక్ అవుతుంది. ఎందుకంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా అట్లనే బ్రేక్ అయింది, లేకపోతే ఫస్ట్ అనౌన్స్ చేసి ఆయన కూడా గెలిచేటోడు. ఓకే, అట్లా ఇప్పుడు లేట్ అయింది అనుకో మాకు ప్రాబ్లం అవుతుంది అని మా దారి మేము చూసుకుంటామన్నారు. నేను హోల్డ్ చేద్దామని చూసిన, ఇంటి లేరు పిల్లలు. ఓకే, ఇప్పుడు మీకు సన్నిహిత సంబంధంగా ఇక్కడ మంత్రి గారు కూడా మీకు దగ్గరనే ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ గ్రౌండ్ నడుస్తుందని మీరు ఎప్పుడన్నా మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళారా? నేను తీసుకెళ్ళాను సార్. నేను జెన్యూన్ కాంగ్రెస్ అని పబ్లిక్ నమ్మితే ఆటోమేటిక్గా వస్తాయి నాకు. జెన్యూన్ కాంగ్రెస్ అని బ్రాండే ఉంది పొన్నం శంకర్ రెడ్డికి, కానీ ఇక్కడ వ్యక్తుల మధ్యనే కాంగ్రెస్. వ్యక్తులు అంటే ఒకటే టార్గెట్, సీనియర్ కాంగ్రెస్ పలుకుబడి ఉన్నోడు, వీళ్ళ బ్రదర్ ఎంపీపీ చేసిండు, వీనికి ఇంత ఓటు బ్యాంక్ ఉంది అంటే పబ్లిక్ని మోటివేట్ చేసేది ఉంది, కొన్ని విలేజ్లలో చెప్తే వింటారు అని చెప్పి వీడిని ఎట్లా పక్కకు పెట్టాలి అనేది ఒకటే కాన్సెప్ట్. అంటే మీకు ఎదగనీయకూడదని జగ్గారెడ్డి టార్గెట్ అంటారా? నాకే కాదు, సెకండ్ గ్రేడ్ క్యాడరే ఉండొద్దు, ఆయన అనుచరులు తప్ప సెకండ్ గ్రేడ్ క్యాడర్ ఎవరు ఉండొద్దు. ఓకే, మొత్తం మీద నిరంకుశ పాలన సంగారెడ్డిలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అది నేను చెప్పాలా? మీరు చూడండి సార్, ఫ్లెక్సులు చూస్తే అర్థమైపోతుంది. మరి మీకు బాధ అనిపిస్తలేదా? ఎందుకంటే నేను కష్టపడ్డా, నా వాళ్ళకి నేను ఏం సంబంధం చెప్పాలి రేపు? ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా ఇట్లా న్యూట్రల్ ఉన్నాం కదా సార్. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యూట్రల్ ఉన్నది. ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ వాళ్ళని అంచేస్తుంటే మేము ఉంటాము. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది పోలీస్ స్టేషన్లో, పోలీస్ ఆఫీసర్ చెప్పాడు మనం ఇన్సిడెంట్ అయితే మా తరఫున కాంప్లైంట్ ఇచ్చినాం. నైట్ 12 o'clock అయితే బ్లీడింగ్ ఇచ్చినాం. కాంప్లైంట్ ఇస్తే చెప్పిన ఆ కాంప్లైంట్ తీసుకోవద్దు అని చెప్పినట్ట. ఇప్పటి వరకు అది పెండింగ్ అంతే. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోండి, కానీ శంకర్ రెడ్డి వాళ్ళు వస్తే సీనియర్ వాళ్ళు తీసుకోవద్దు అని చెప్పినట్ట. అది ఓకే రెడ్డి గారు, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మీరు ఏదైతే బై బర్త్ కాంగ్రెస్ పార్టీ, జగ్గారెడ్డి బీజేపీ టు టీఆర్ఎస్ టు బీజేపీ తర్వాత బీజేపీ మళ్ళీ మొన్న కూడా టీఆర్ఎస్లో పోయేది 23లో. ఓకే, మళ్ళీ తర్వాత బీఫామ్ అయితే కాంగ్రెస్ వచ్చింది. కానీ మీకు ఎందుకు ఈ పదవులు దక్కలేవు? ఎందుకంటే మీరు బై బర్త్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ మీరు అధిష్టానం మిమ్మల్ని గుర్తించలేదంటారా? అధిష్టానం గుర్తించలేదు కదా సార్. మేము అంత పెద్ద పైరవీలు చేయలేము. ఓకే, పైరవీలు మేము ఏంటంటే ఇక ఇంకోటి మీడియాని మేనేజ్ చేయలేము. ఓకే, అంటే డబ్బులు ఇచ్చి మీడియాలో లేనిది క్రియేట్ చేసుకోలేము. ఓకే, మేము జనరల్ పబ్లిక్లో ఉన్నాం,
పబ్లిక్లో ఉన్నాం అంటే మాకు ఉన్న కెపాసిటీ ప్రకారం మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది. అంటే మొత్తానికి అయితే మీరు డబ్బులు ఇచ్చి ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే మీకు లేదు. లేదు నేను మీరు రాయల్టీగా మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సర్వీస్ చేయాలని మీ అభిప్రాయం. అంటే మా మ్యాక్సిమం మేము రామచంద్ర రెడ్డి గారి శిష్యులం మా ఫ్యామిలీ. ఓకే. అంటే ఆయన కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ డబ్బులు ఇచ్చి పదవులు ఎందుకు తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు రికమెండ్లు కానీ పైరవీలు కానీ చేసి పదవులు ఎందుకు తెచ్చుకోవాలి, రాకున్నా సరే మన కిస్మత్ ఉంటే వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ కూడా జగ్గారెడ్డి గారు ఉంటే ఎప్పుడు ఇవ్వకుండే మాకు. ఓకే. అదేంటంటే మన కిస్మత్లో ఉంది. అప్పుడు ఆయన పార్టీ మారిండు, సుంతా లక్ష్మారెడ్డి గారు, దామోదర్ గారు ఇచ్చేసారు, అంటే మనం గుర్తుపట్టిరు ఇచ్చేసారు. ఇక్కడ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయడని స్ట్రేట్ ఫార్వర్డ్ స్టేజ్ల మీద జగ్గారెడ్డి స్పీచ్ల ద్వారా చెప్తా ఉన్నారు. మరి అప్పుడు మీరు తెరపైకి వస్తారా శంకర్ రెడ్డి గారు? 100% సార్, 100%. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను అంటే ప్రపోజ్ పెట్టుకున్నా కాంటెస్ట్ చేస్తానని. ఓకే. కాంటెస్ట్ చేస్తానని పెట్టుకున్నా. అంటే ఎవరు పెట్టుకోరు అనుకున్నారు ఇక్కడ. ఓకే. నేను పెట్టుకున్నప్పటి నుండి అది ఇంకా ఎక్కువైపోయింది. అంటే వీడు కూడా అంటే ఆ లెవెల్కి ఉన్నాడా. దరఖాస్తు పెట్టుకున్నారు మీరు? దరఖాస్తు పెట్టుకున్నా. అది దరఖాస్తు పెట్టుకున్నదే నచ్చక తొక్కేద్దామని చూసాడు అంతే, ఎదగకుండా. మొత్తానికైతే మీరు పదవులు పెద్ద పెద్ద పదవులు ఆశించకూడదు, మీరు ఒక కార్యకర్తనే జెండా పట్టాలనేది ఆయన ఆకాంక్ష. నాకు ఎన్ని వచ్చినా నేను ఓన్లీ నా తరఫున కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపించాలని అనుకుంటా. నేను ఎప్పుడు కాంటెస్ట్ చేయాలని అనుకోను, నేను వెనకాలండే నడిపించాలనుకుంటా. అది నాది ఫస్ట్ నుండి. ఇప్పుడు లాస్ట్ టైం అవి ఆయనకు కూడా తెలుసు, చాలా మా లోకల్ అందరికీ తెలుసు. సంగాడి పబ్లిక్ కూడా చాలా తెలివిమంతులు, ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు. ఓకే, మీరు మంచిదే. ఇప్పుడు ఏదైతే ఓటర్లు అయితే చాలా తెలియపరులు, ఎప్పుడు ఏం చేయాలన్నా ఎవరికైనా, మీకైనా ఆయనకైనా ఎవరికైనా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. మరి ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు శంకర్ రెడ్డి పాత్ర తోటి ఇప్పుడు జెండా ఎగరబోతుందంటారా కాంగ్రెస్ జెండా? ఇప్పుడు శంకర్ రెడ్డి దగ్గరికి ఎవరు పోవద్దని చెప్పి ఆయన కండిషన్ పెట్టిండు. ఓకే. సీనియర్ కాంగ్రెస్ మనని కాదని ఆయన మినిస్టర్ సాబ్ దగ్గరికి అక్కడక్కడ పోతుండో ఆయన దగ్గరికి పోవద్దు అని చెప్పేసి కండిషన్ పెట్టిండు. అందుకే ఎవరు రా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి 100% వాళ్ళ దగ్గర పోయి నేను క్యాన్వాసింగ్ చేస్తాను. మరి మీ పార్టీ ఇప్పుడు తరఫు నుంచి మీరు బీఫామ్లే కానీ మీ పార్టీకి మీకు నమ్ముకున్నటువంటి క్యాడర్ని వాళ్ళకి దారి ఎటువైపు చూపిస్తారు మీరు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఇద్దరికేమో బీఫామ్ కన్ఫర్మ్ చేసి అంటే ఇస్తాం అంటే ఆడ క్యాండిడేట్ దొరకక ఓకే ఇస్తామన్నారంట. సరే పొండిరా బాబు, బీఫామ్ వస్తుంది కదా, పార్టీదే కదా, మన సింబలే కదా, పొండి అని చెప్పిన. ఓకే. మెయిన్ టార్గెట్ సదాసిపేటలో ఒక అతను జడ్పీటీసీ ఉండే జెన్యూన్ క్యాండిడేట్, వాళ్ళది ఫ్యామిలీ చాలా ఇయర్స్ ఉండి కాంగ్రెసే, అతన్ని పక్కకు పెట్టిండు. ప్లస్ ఇప్పుడు మా కొడుకే, మా అన్నయ్య కొడుకు చిన్న యంగర్, ఫస్ట్ ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ వచ్చుట్లో ఉప సర్పంచ్ ఓకే చేశాం. తర్వాత మొన్న కౌన్సిలర్, డిస్టిక్లోనే మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వీడు వస్తే కాంగ్రెస్లో వీళ్ళదే నడుస్తుంది అని చెప్పి వాళ్ళకి బీఫామ్ పక్కకు పెట్టడం. అంటే దీన్ని బట్టి నాకు ఏం ఆలోచన అంటే పార్టీ బేసిక్ సెకండరీ తీసుకుంటే ఫస్ట్ ఏమైనా లావాదేవీలలో మీకు ఏమన్నా తేడాలు ఉండొచ్చేమని నేను అనుకుంటున్నాను. ₹1 లావాదేవీలు నేను ల్యాండ్ డీలింగ్స్ లాగా ఏడలేవు. ఇంకోటి నేను ల్యాండ్ డీలింగ్స్ అంటే నేను కబ్జాలకు కానీ అట్లాంటి ఎంకరేజ్ చేయను. నేను ఇది గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక 2-3 ఇట్లా చేస్తే గిడ ఒకటి సోనాథ హైవేకు 3.5 ఎకరాల బిట్టు కొందరు వచ్చారు, దానికి యాంటీ చేశాను. నేను అంటే పర్చేసర్స్ తరఫున వాళ్ళకి హెల్ప్ చేశాను. కబ్జాదారులను అట్లా 2-3 చేశాను, అవి కూడా నచ్చకపోవచ్చు. కొందరు జగ్గారెడ్డి గారు కబ్జా చేశారంటారా మీరు? జగ్గారెడ్డి కాదు అంటే అనుచరులు, ఇప్పుడు ఆయనకు తెలుసో తెలియదు కానీ అనుచరులు వచ్చి జైలుకి వస్తే నేను దాన్ని అబ్జెక్షన్ చేశాను. దాన్ని మీరు ఆబ్జెక్షన్ చేశాను. నైట్ మొత్తం అక్కడ ఉండి, నైట్ మొత్తం ఉండి స్టే ఆర్డర్ వచ్చిందా కానీ కూర్చున్నా. మొత్తం మీదే నెగ్గిందా పంతం? మరి వాళ్ళకి నెగ్గింది, మాదే నెగ్గింది. అంటే జనం నుంచి మా జనం నుంచి కావాలి నెగ్గింది. అంటే మీకు అక్కడ నుంచే ఉందా సిచ్యువేషన్? అంతకు ముందు నుంచి కూడా ఇదే పంచాయతీ? అంతే పంచాయతీ. అంటే ఇప్పుడు ఇక అంటే అంటే ఉండడం ఫ్రీ ఉంటుండే కానీ ఫ్యామిలీ పరంగా అంటే ఇది ఫ్యామిలీ పరంగా కట్టర్ కాంగ్రెస్ వీళ్ళతో ఎప్పటికైనా ప్రాబ్లం అని లోపల ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే. అంటే ఎదుగుదల ఒకటి కావచ్చు, ఫైనాన్షియల్లీ కూడా వీళ్ళు వెల్ సెటిల్డ్, ఎట్లా వీళ్ళ ఫైనాన్షియల్లీ వీక్ చేయాలి, ఎట్లా డ్యామేజ్ చేయాలి అని చూస్తుండొచ్చు. ఒక మీది ఎదుగుదల ఒకటి, తర్వాత మీరు కరప్టెడ్ చేయనీయకపోవడం మరో కారణం. ఇవన్నిటికీ జగ్గారెడ్డికి వచ్చినటువంటి ఆటంకాలు అంటారా? ఇక అంటే ఇప్పుడు నేను ఒక్కరిని చేయలేకపోతే ఆయనకు అదే. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. ఒకటి తర్వాత ఒక ప్రెస్ మీట్లో నేను చెప్తాను. సంగారెడ్డిలో అది
అవుతున్నాయి, అవి కానీ కూడా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయో అర్థమవుతలేదు. మొన్న ఒకటి అంటే వాంటెడ్లీ మమ్మల్ని టార్గెట్ చేసి జస్ట్ అది ఒక ఓడింగ్, నేను దామోదర్ సాబ్ది, రేవంత్ రెడ్డి గారిది, మహేష్ కుమార్ గారిది పెద్దగా వేస్తుంటే ఫ్లెక్స్లలో, పెద్దది ఓడింగ్స్ పెద్దవి అందులో వేస్తుంది. జగ్గారెడ్డి గారిది కూడా వేస్తుంది కానీ చిన్నది వేస్తుంది. ఓకే, అంటే పార్టీలు మా పార్టీ అభ్యర్థి కాబట్టి వేసి మెయిన్ వీళ్ళ నా అభిమానులు పెద్దగా వేస్తుంటాయి అంతే. ఓకే, వీళ్ళు అంటే అది మంచిగా అక్కడ హైదరాబాద్ నుండి వస్తుంటే ఇక్కడ నుండి వస్తే ఫోకస్ ఉంటుండేది. ఓకే, దాన్ని ఎట్లా తీయాలని చెప్పేసి వెనకకెళ్ళి రోడ్, అది అటు సైడ్ రోడ్ కూడా లేదు, విలేజ్ మ్యాప్ కూడా వేరే సైడ్ ఉంది, విలేజ్ నక్ష ప్రకారం వేరే సైడ్ ఉంది. వాంటెడ్ ఓడింగ్ తీయాలని చెప్పి నా సైడ్ పంపించారు. తీసేసి ఓడింగ్ తీయాలి ఎట్టిపోయి అని తీసేపించారా? ఓడింగ్ తీసేసి అంటే అంత కసి ఉంది మీ పైన అంతే. మరి దీన్ని ఎట్లా మీరు తట్టుకొని ఇప్పుడు పైకి వస్తారంటారు? పైకి వస్తారా? అదృష్టం ఉంటే ఆటోమేటిక్ వస్తాం. ఏంటంటే నేను స్టాండర్డ్ ఇంట్లోనే ఉంటా. మీద పార్టీ అయితే ఉంటాం, పార్టీలో ఉంటాం. పదవుల కోసం మేము ఎప్పుడు పనిచేయలేదు. పదవుల కోసం పార్టీలు మారడం, డబ్బులకు అమ్ముడు పోవడం క్యారెక్టర్ మాది కాదు అని ఉంటా. ఇక్కడ మీ ఏరియా అంటే మీరు గ్రామీణ ప్రాంతమే, టౌన్ అయినప్పటికీ కూడా మీరు ఉండేటటువంటి ఏరియా టోటల్ గ్రామమే. ఇప్పటి గ్రామమే. అక్కడ మాత్రం బ్రాండ్ పొన్నం శంకర్ రెడ్డి. రేపు ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? ఇప్పుడు కాంగ్రెస్కి అయితే యాంటీ చేయలేము కదా మేము. ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ వాళ్ళు వచ్చి అడిగితే చేస్తాం, లేకపోతే న్యూట్రల్గా కూర్చుంటాం. కానీ ఒకవేళ బీఫామ్ ఇస్తే మాత్రం విన్ అన్నిటికీ అన్ని విన్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ అయిపోయింది. ఆయనకు సహకరించేటోళ్లకు ఇప్పుడు మాతో 38 కౌన్సిలర్లు ఉన్నారు. 38 కౌన్సిలర్లు సంగాడిలో ఎవరు చేయనంత ఫ్రాడ్ ఇడ ఒక కౌన్సిలర్ ఒక దాంట్లో అయింది. అది టోటల్ ఇల్లీగల్. దాన్ని అట్లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఇస్తారు, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు సంగారెడ్డి పట్టణం అంతా ఉందా, లేకపోతే మీ వరకు వచ్చే వరకే బీఫామ్ లాగుతున్నాయి? మా వరకు, మీ వరకే అంటే మా వర్గం ఎవరైతుందో వాళ్ళకి ఆగితే పంపించిన పోయి తీసుకోకుండా ఇస్తే తీసుకుంటారా భయ్, నా కోసం మీరు ఎందుకు సఫర్ అవుతారు, తీసుకుంటాను పంపించారు. ఇంకా మీరు లేనిది బీఫామ్లు ఎక్కడి నుంచి వస్తాయి మీ వర్గానికి? ఆయన అంటే ఒక కండిషన్, శంకర్ రెడ్డి దగ్గరికి పోవద్దు, రాజేందర్ రెడ్డి వాళ్ళ దానికి పోవద్దు, కండిషన్ బట్టి మీ బీఫామ్ పంపిణీ అంతే. కానీ ఇక్కడ పార్టీ బేసిక్ లేదు, ఎవరు లేదు పార్టీ లేదు. ప్రమాణం చేసి నేను శంకర్ రెడ్డి దగ్గర పోను, నేను మీ దగ్గరికి ప్రమాణం చేయమన్నాడు లేదు, కానీ టైట్ అయితే చేస్తున్నారు. అలా మీరేం చేస్తున్నారు? మరి మీరేం చెప్తున్నారు? మీరేమి ఇతబోధ పోస్తున్నారు ఇక్కడ ఓటర్కి కానీ ప్రజలకి కానీ? నేను ఉంటా అండగా మీరు? నేను ఇప్పుడు ఎవరు ఉన్నా ఫీల్డ్లో లేకున్నా మీకు సర్వీస్ చేయడానికి నేను ఎప్పుడు ఉంటా. కాంగ్రెస్ వర్గానికి ఎప్పుడు నేను ఉంటా చెప్పిన. మరి ఇప్పుడు ఈ జోడో యాత్ర చేశారు, తర్వాత అనేక ప్రోగ్రామ్స్ సక్సెస్ చేశారు. దీనిలో కూడా మీరు స్టేజ్ మీద ఉన్నారా, లేకపోతే స్టేజ్ కింద కూర్చున్నారా? స్టేజ్ మీద దాకా రానియాడు ఇప్పుడు. స్టేజ్ మీద దాకా రానియాడు అంటే మళ్ళీ అంటే చెప్పినట్టు వినేటోళ్ళకి మాత్రమే ఒరిజినల్ బ్రాండ్ ఉంటే ఎవరు రావద్దు. అంటే ఏ ప్రోగ్రామ్ చేసినా మీరు ఎంత పెద్ద లీడర్ అయినా స్టేజ్ కిందనే కూర్చోవాల్సింది జగ్గారెడ్డి హ్యాపీ అంతే. అది అనుకుంటారా? అంటే నేను బ్లాక్ కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రం స్టేజ్ పైన ఉండేటోని, అది హోదా ఉంది కాబట్టి. హోదా ఉంది మాట. కొన్ని ప్రోగ్రాంలే అంటే మ్యాక్సిమం ఆడెవరు కూర్చోకుండా, బ్లాక్ కాంగ్రెస్ కాదు ఎవరు కూర్చోకుండా ఆయన ఒక్కడే ఉంటుండే, కానీ ఎప్పుడన్నా అకేషన్ వచ్చినా కూర్చోండి. ఓకే, ఇప్పుడు బీఫామ్లు మీకు రాలేవనుకో, మీకు కష్ ఇంకా పెరుగుతుందా, లేకపోతే సైలెంట్ ఉంటారా? అది ఇప్పుడే ఎట్లా చెప్తా. ఇప్పుడు తర్వాత కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇంకెక్కువ ఫైట్ చేస్తా. నా ప్రెషర్, నా ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎట్లనో బీఫామ్. ఇప్పుడు కానీ ఏమన్నా అటు ఇటు అయితే అన్నట్టు నేను మొన్న దరఖాస్తు పెట్టుకున్నా, కాంగ్రెస్కి అటు ఇటు అయితే మనం సెకండ్లో ఉండాలని. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఎవరైనా సహకరించకపోతారా అప్పుడు. ఓకే, గ్రౌండ్ లెవెల్లో పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే గ్రౌండ్ లెవెల్లో ఓటర్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ పంచాయతీలు మీ వాళ్ళలో పొన్నం శంకర్ రెడ్డి సహకారాలు ఎంతవరకు అందించారంటే? ఎంతవరకు అందించారని నేను మస్తు చెప్పుకుంటాను. వాళ్ళు చెప్తే బాగుంటుంది. అది అంటే వాళ్ళు చేసారా, మీరు చేసారా? ఒక్కటి నేను సాయం చేసింది చెప్పా, ఓకే, పంచింది ఫోటోలు పెట్టి చూపించా. ఓకే, ఒకటి ఇక అడిగిండ్రు కావని చెప్తున్నా. మాకు ఎవరైనా చనిపోతే ఓ 10,000 పోతాయి, ఏదైనా అంటే ఏదైనా అకేషన్లు ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ పోతాయి.
అట్లా జగ్గారెడ్డి అయితే ఎందుకంటే ఆయన సంగతి నేను చెప్పా. ఓకే. వాళ్ళ నా చెప్తున్నా, నేను పంచింది చూయించుకోను, మొత్తం మీద తెర మీదకి రారు. నేను ఇంకోటి కెమెరాలకు కూడా వీటికే దగ్గరికి రాను, ఇక అవే పెట్టుకుంటాను. మొత్తం మీద ప్యాషన్ కాదలుచుకోలేదు. ఓకే. మరి ఇప్పుడు ఎట్లా స్విచ్ చేసింది, ఇప్పుడు ఎట్లా మీరు ఎదుర్కొంటారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, మీరు అలర్ట్ ఉండాల్సింది. మరి ఇప్పుడు మీరు డిప్రెషన్లా అంటే మీరు డిప్రెషన్లో నేను అనడం లేదు, కానీ వ్యక్తిగతంగా మీ అంతర్గతంగా ఒక ఎమోషన్గా ఫీల్ కావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి ఒక నాడి. ఇప్పుడు ఆయనకు ఒకటే అంటే కొందరి అంటే ఒక పక్క విలేజ్ సర్పంచ్ ఉండే, ఆయన మంచి 25 ఏళ్ళ సర్పంచ్, ఆయనకి ఇట్లనే ఫైట్ చేసిండు. అంటే అలా ఊళ్ళో రైతులకు ఆయన ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ రాపించారు, ఎవరు రాపించారో తెలియదు. ఓకే. అట్లా అంటే ఏ ప్రెషర్ పెట్టాలి, ఎట్లా బెండ్ చేయాలి, ఎట్లా మానసికంగా చేయాలని చూస్తుంటారు. అది తట్టుకోనికే మాకుంది. అంటే ఆయన డైరెక్ట్ చెప్పండి, జగ్గారెడ్డి చేస్తారా అటువంటి ఎవరి పేరు మీద వారి పేరు మీద చేసేది? జగ్గారెడ్డి గారు చేస్తారా, వాళ్ళ అనుచరులు చేస్తారా, లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్నారు? అవన్నీ మమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్నారు. ఇప్పుడు అనుచరులు అయినా కూడా, అనుచరులు అంటే నాలంటుండే కదా, ఎవరికన్నా సజెషన్ ఉంటేనే కదా వాళ్ళు చేస్తారు, ఎవరైనా చెప్తేనే చేస్తారు కదా. ఒకటే ఎగ్జాంపుల్, ఒక కేసు అయింది, ఇప్పుడు 5 months అవుతుంది, 6 months అవుతుంది, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం లేదు. శంకర్ రెడ్డి ఏం చేస్తున్నారు మరి ఎఫ్ఐఆర్ కాకుండా? అడిగినాము, ఎస్పీ కూడా కంప్లైంట్ చేసాము. చేస్తే ఎస్పీ కంప్లైంట్ చేస్తే ఇక్కడ ఉన్న ఇంకో ఆఫీసర్, మీరు ఎవరికి చేసినా మాకే వస్తుంది, మళ్ళా పోయి ఆయనతో చెప్పియండి అంటే మేము పోము, చెప్పాం. ఉన్నా సరిగా మేము పోయి చెప్పాం. ఓకే. ఇప్పుడు జగ్గారెడ్డి గారు నిన్న మంచి ఇండ్ల పట్టాల పంపిణీ కూడా కార్యక్రమం చేపట్టినట్టున్నారు, అది కూడా మేము పేపర్లో చూసాను. అది మంచి కాన్సెప్ట్. ఆ జగ్గారెడ్డి నైజం మంచిదంటారా, రాంగ్ అంటారా? సార్, ఇండ్లు ఇస్తే సంతోషం, పేదలు బాగుపడతారు. ఇది ఇప్పటికీ 20 ఏళ్ళ నుండి అది నడుస్తూనే ఉంది. అది ఎలక్షన్స్ ముందే కాకుండా ముందు ఇచ్చేసి సాటిస్ఫై చేయాలి. ఓకే. అంటే ఇచ్చుడు గుంజుకునుడు అనేది అది రొటీన్ ఉన్నదన్నమాట. ఇప్పుడు అయితే కొత్తగా తెర మీదకి వచ్చింది అయితే కాదు అది. ఇప్పుడు కాదు, అది ఆల్రెడీ ఇంతకుముందు 15 years బ్యాక్ ఇచ్చినాయి. అవి ఇచ్చినాయి, మళ్ళీ అవి ఎందుకు తీసుకురమ్మన్నారో మాకు అర్థం కాలేదు. ఓకే. ఇప్పుడు అది కూడా బోకస్ అంటారు. నేను అన్నాను, ఆ సర్టిఫికేట్ తెచ్చారు కదా, వాళ్ళకి సర్టిఫికేట్ తెస్తే పొజిషన్ చూపించేస్తే అయిపోతుండే కదా, ఎన్ని అవుతాను. అవును. అంటే గతంలో కూడా ఇచ్చిండ్రు కూడా వాళ్ళే, ఇప్పుడు సర్టిఫికేట్లు తీసుకురమ్మన్నారు కూడా వాళ్ళే, పొజిషన్ మాత్రం చూపించలేదు. పొజిషన్ అదే ఇప్పుడు అదేదో ఒక ఫ్యాక్టరీకి ఇచ్చిర్రు అని వినికిడి, అది ఫ్యాక్టరీ ఏదో కంపెనీకి ఇచ్చారట. ఓకే. ఇదంతా జగ్గారెడ్డి రామంటారా? ఇక మేము ఎట్లా చెప్తాం, ఒకటే పార్టీలో ఉండి ఎట్లా చెప్తాం? అంటే పబ్లిక్ సఫర్ అయినా సరే అవుతాం, కానీ పార్టీని బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఓకే. పార్టీ బేసిక్ వేరు, వ్యక్తిగతంగా బేసిక్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యి అని చెప్పలేదు కదా. వ్యక్తిగతంగా జగ్గారెడ్డికి టార్గెట్ శంకర్ రెడ్డి. ఓకే. అంతే. శంకర్ రెడ్డి ఎదగకపోవడం కారణము ఎదగకూడదు అనే లక్ష్యం ఎందుకు ఉంది అంత కసి? ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, ఆయన జెన్యున్ పర్సన్ అంటారు, ఎందుకంటే ఎదగని ఇచ్చే నాయకుడు అంటారు. మరి మిమ్మల్ని ఎందుకు ఎదగని వెళ్ళలేదు? మమ్మల్ని ఎందుకు ఎదగనియలేడా అంటే అంటే జగ్గారెడ్డి కన్నా ముందే మేము అంటే మా ఫ్యామిలీ పొలిటికల్. మా అన్నయ్య ఎంపీపీ, మా అన్నయ్య అన్ఎక్స్పెక్టెడ్గా 2001లో చనిపోయాడు. అదర్వైజ్ ఆ పొజిషన్ మనకే ఉంటుండే, మా అన్నయ్య గారికి ఉంటుండే. ఓకే. మొత్తం మీద మీరైతే స్ట్రాంగ్ ఫైట్ చేస్తారు జగ్గారెడ్డితో. అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఎవరు మైనస్ చేయాలన్నా మొత్తం చేద్దామని అనుకున్నా. ఇప్పుడు ఇక పైనుండి కూడా సహకారం లేదా ఉన్నా, కొంచెం న్యూట్రల్ ఉన్నా. పైన సహకారం మీ పైన ఉంది లేదనేది అది రాంగ్. శంకర్ రెడ్డి గారు మీరు అనుకున్నది ఏంటంటే రాంగ్. పైన ఆశీర్వాదాలు అయితే నిండుగా ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చే వారికి ఏం జరుగుతున్నది అనేది ఫుల్ పేజీగా క్లారిటీ. గ్రౌండ్ లెవెల్లో బీఫామ్లు ఇచ్చేది వీళ్ళు వాళ్ళు కాకుండా, ఇప్పుడు బాస్ జిల్లా మంత్రివర్యులు ఉంటారు, ఓకే, సీనియర్ కాంగ్రెస్, అట్లాంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కూర్చునబెట్టి వీళ్ళకి ఇద్దామనాలి. ఓన్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఎట్లా అంటే నీతో డబ్బులు ఉన్నాయా నీకు టికెట్, నీతో డబ్బులు ఉన్నాయా నీకు టికెట్ అంటే కాదు కదా. జెండా మోషన్లకు మాత్రం టికెట్ లేవు, జెండా మోషన్లకు చారానంత కూడా రావు. ఓకే. మొత్తం మీద డబ్బులు ఉంటేనే టికెట్. డబ్బులు ఉండాలి, మళ్ళీ సేవ చేసుకోవాలి. మీ ఇమోషనల్గా మేము అంటుంటే మాకే బాధ అనిపిస్తుంది. 100% ఖచ్చితంగా పార్టీ అధిష్టానం అయితే పొన్నం శంకర్ రెడ్డి పైన ఉన్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేవారికి ఏం జరుగుతున్న సిచ్యువేషన్ అయితే అక్కడ తెలియదు. ఇప్పుడు మీరేం చెప్తారు? గ్రౌండ్ లెవెల్ ఒకసారి ఎస్బీ రిపోర్ట్స్ తీసుకొని, ఎస్బీ ప్రతి ప్రోగ్రామ్స్ పిసిసి గారు ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఫస్ట్ చూసి జోడో యాత్ర చూసేస్తే మొత్తం పిక్చర్ అర్థమైపోతుంది.
ఓకే. అసలు ఎవరు కాంగ్రెస్ అనేది ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. కష్టపడ్డారు. ఓకే, ఇది చూస్తే సరిపోతుంది. సరిపోతుంది. రైట్. మీకు కొన్ని అంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఓకే. శంకర్ రెడ్డి చేయలేడు అవును అని ఒకటి అన్నారు. అవును. నేను చెప్పింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని నేను చెప్పాను. నా దగ్గరకు వచ్చింది, ఆలోచించి ఓటేయండి, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నా కావస్తే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు జగ్గారెడ్డి దృష్టిలో పెట్టుకొని అనలేరు, మీరు అధిష్టాన నాయకత్వం దృష్టిలో నేను పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, అవును, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పిన. ఓకే. అంతే. నేను ఇక నాకు ఇక్కడ లోకల్ లీడర్లతో పడక నేను సదా పడంచెర్లో పోయి మా ఫ్రెండ్ మా రిలేటివ్స్కి ఒక 2-3 డేస్ తిరిగి కాటా శ్రీనివాస్ గౌడ్ ఫ్రెండ్గా ఉన్న ఆయన కోసం చేశాను. ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తాను. ఇంకా లోకల్ మా దగ్గర వాచ్మెన్లు చాలామంది ఉంటారు, అంటే అపార్ట్మెంట్స్లలో. వాళ్ళంతా ఇప్పుడు నారాయణఖేడు, అందోలు, జైరాబాద్ ఉంటారు ఓటర్స్. వాళ్ళకు మొబిలైజ్ చేసి పోయి అక్కడ కాంగ్రెస్ కోటేయమని చెప్పి పంపించడం అవి ఉన్నాయి. మొత్తం మీద ఫుల్ పేజ్గా కాంగ్రెస్ పార్టీకి చేసి కాంగ్రెస్కి. కానీ ఆరోపణలు మీకు ఎదగనీయకుంటే ఏదో ఒకటి అడ్డు పెట్టడం, జగ్గారెడ్డిని ఓడగొట్టడం, పొన్నం శంకర్ రెడ్డి అనేది తెర మీదకి రావడం అదొక అవాస్తవం అని చెప్తారు నాకు. ఇప్పుడు అవన్నీ పెడితే ఆల్రెడీ సస్పెండ్, అంటే ఆయన సస్పెండ్ చేయించుంటూ కూర్చుంటే వితిన్ 13 డేస్లో రివోక్ అయిపోయింది. రివోక్ కూడా అయిపోయింది. సస్పెండ్ ఏంటంటే వీడు సస్పెండ్ చేయకపోతే వీడు అప్పుడు ఆయన ఓడిపోయింది కదా, వీడు ఆయనతో ఏదన్నా పైకి వస్తాడేమని చెప్పి వాంటెడ్లీ సస్పెండ్ చేశాడు. ఓకే. సస్పెండ్ చేయాలని ఇంటెన్షన్ అంతే. ఓకే. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సర్పంచ్గా మీరు సపోర్ట్ చేశారంటారా? మీకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నియర్ బై నేను కావాల్సి మీకు మాట్లాడిస్తాను. అంటే ఎవరెవరికి వాళ్ళు వచ్చి అన్న నువ్వు గీళ్ళకి చెప్పు వీళ్ళు నువ్వు చెప్తే తింటారు అంటే అందరిలోకి ఫోన్ చేశాను. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఛానల్కు ఓటేమని చెప్పారు. రైట్. ఓకే, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంగారెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీకి కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఇక్కడ ఒక నిరంకుశ పాలన జగ్గారెడ్డి చేస్తున్నాడు. కాబట్టి తన అనుకున్న వాళ్ళకే బీఫామ్లు ఇవ్వడం, తన కింద ఉండాలనే ఒక సంకల్పంతో తన కిందనే పనిచేయాలి, ఇంకో వ్యక్తి ఎదగకూడదనే ఒక టార్గెట్ తోటి మరి శంకర్రెడ్డిని పక్క చూపెట్టడం, మరి దీన్ని హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తారని తను భావిస్తాను.